దాచి మరుగుపరిచి 104 పెదవుల హృదయంలో ప్రాణాత్మదే శరీరము ఈ పరిశుద్ధ రక్తంలో పడుకుంటూ సంఘాన్ని పడుతూ ప్రతి అడ్డులని ఆయన లయపరుస్తూ మీరే మాట్లాడి మీ నామాన్ని మంచి పొందమని యేసు నామములో స్తుతించి కనపరిచి వేడుకలు పొంది ఉన్నాం తండ్రి. ప్రియులారా, మన జీవితం చాలా గంభీరమైనటువంటిది. పాత నిబంధనలో ప్రభువుని చూడలేకపోయాడు, కానీ ఈరోజు మనము ఉపదేశాల ద్వారా, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు ద్వారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క దైవ ప్రేరేపణ ద్వారా చాలా మంది కూడా రక్షించబడిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ జకర్యా అనేటువంటి ఒక ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో చాలా మంది ఉన్నారు. ఈ చిన్న ప్రవక్తల్లో ఈ జకర్యా అనేటువంటి ప్రవక్త వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభువారు ఆయన గాడిద పిల్ల మీద వస్తారని అద్భుతమైనటువంటి ఒక ప్రవచనాన్ని తెలియపరిచారు. ఈరోజు ఈ ప్రవచనము 2026 సంవత్సరం ఇది ప్రభువు నెరవేర్చాడు. ఆమేన్. నెరవేర్చినటువంటి ఈ ప్రభువు ఎంత అద్భుతంగా అంటున్నాడు ఇక్కడ, సియోను నివాసులారా అంటే. ఇప్పుడు సియోను నివాసులు అంటే ఎవరో అనుకోకండి, మేము చింతలవానిపేట నివాసులము అని అనుకోకండి. మనం ఇప్పుడు ఏ నివాసులము? సియోను నివాసులు మనము. ఆమేన్. ఈరోజు ఈ సియోను నివాసము సంఘమే ఆయన నివాసము. ఈ సంఘమే పరలోకము. ఈ సంఘమే జైను, సియోను. దేవుని సంఘమా ఏమంటాడంటే, బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట ఎప్పటికీ కూడా యూదులకి ఏమవుతుంది? నచ్చట్లేదు. యూదులంటే అబ్రహాము పిల్లలు, ఇస్సాకు పిల్లలు, యాకోబు పిల్లలు, ఈ 12 గోత్రాల వారు. ఇదేంటి, ఈయన మెస్సయ్య అయితే సింహం మీద రావాలి, రాజు కాబట్టి ఆయన మెస్సయ్య, ఆయన శూరుడు. మేమేదో చాలా కలలు కన్నాము, ఆశలు చాలా మరి ఎంతో నిరీక్షణతో చూసాము. ఇతను ఎలా వస్తున్నాడమ్మా? గాడిద పిల్ల పైన. ఈరోజు గాడిద మీద చాలా ఉపదేశాలు ఉన్నాయండి, కానీ సమయము చాలా తక్కువ. చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు ప్రభు మనమంతా కూడా రాబోతున్న దినాలలో నేర్చుకుంటుంది గాక. మీరందరూ రావాలి. అందరూ వచ్చినప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు దేవుని సంఘంలో మనం నేర్చుకుంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, గాడిదకు బదులుగా, అందరూ చెప్పండి, గాడిదకు బదులుగా గొర్రెపిల్ల. ప్రభు గొర్రెపిల్ల కోరుకుంటున్నాడు, కానీ ప్రజలు సింహాన్ని కోరుకుంటున్నారు, ప్రజలు గుర్రాన్ని కోరుకుంటున్నారు. అంటే వీరుడు గుర్రం మీద వస్తాడు, వీరుడు సింహం పైన రావాలి. అయితే రెండవ రాకడలో మాత్రం ప్రభు ప్రకటన గ్రంథంలో మనకు ఉంటది, ఆయన తెల్లని గుర్రం మీదే వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మాత్రము గాడిద పిల్ల మీద ఆయన వస్తూ ఉన్నాడు. అయితే గాడిదను ఎక్కినప్పుడు ఆ ఊర్లో, ప్రియ సంగమా, చాలా రోజులు అది బయటే కట్టబడి ఉన్నది. ఎక్కడ కట్టబడి ఉందమ్మా? బయట కట్టబడి ఉన్నది. ఈ గాడిద ముందు ప్రతిరోజు కూడా ఎన్నో గాడిదలు కూడా వెళ్తూ ఉన్నాయి. చూడండి, మన ఇంట్లో తలుపులు తీసేస్తే ఏమేమి జంతువులు వస్తాయన్న? పిల్లులు, కుక్కలు, పందులు, చాలా జంతువులు తినడానికి వస్తాయి, తాగడానికి వస్తాయి. ఎప్పుడైనా గాడిద వచ్చిందా? ఎప్పుడు కూడా రాలేదు. చదువు సోదరు చెల్లించండి. హల్లెలూయా. గాడిద ఎంత నిజంగా దీనత్వం కలిగినది. ఈ గాడిదను పాత నిబంధనలో మోషే ఆజ్ఞల్లో అపవిత్రమైన కొన్ని జంతువులు ఉంచాడు అని దేవుడు చెప్పాడు. పరిశుద్ధమైన జంతువులు కొన్ని ఉన్నాయి, అపవిత్రమైన జంతువులు కొన్ని ఉన్నాయి. అపవిత్రమైన జంతువుల్లో ఇది గాడిద కూడా ఒకటన్నమాట. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరు?
అపవిత్రులమై ఉన్నాం, గతంలో పాపులమై ఉన్నాం, గతంలో లోకులమై ఉన్నాం, గతంలో ఒట్టి మెట్టాడుతున్నటువంటి నిరీక్షణ లేక రక్షణ లేక చచ్చి పడిపోతున్నటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు ధైర్యం కలిగి ఉన్నాము, అవే ఉత్సాహంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, జయంతో ఉన్నాము, ఆనందంతో ఉన్నాము. ఇప్పుడు కన్ను మూస్తే ఆ రాజ్యానికి వెళ్తామనేటువంటి గొప్ప ధైర్యాన్ని నిబ్బరం కలిగినటువంటి వారిపై ఉన్నాం. ఇదంతా ఈయన మనకి ఇచ్చాడు, ప్రభు ఇచ్చాడు. అయితే పాత నిబంధనలో ఈ గాడిద అపవిత్రమైనటువంటిది. ఎందుకంటే దీన్ని గిత్తెలు అంటారు. కాళ్ళకున్న గిత్తెలు అవి పగిలిపోయి ఉంటాయి. ఈ గిత్తెల వల్ల ఇది అపవిత్రమైనది. రెండవదిగా దీనికి రెక్కలు లేవు, రెక్కలు లేనివి కూడా అపవిత్రమైనవి. దేవుని సంగమా, ఈ అపవిత్రమైనటువంటిది పాత నిబంధన కాలంలో చాలా బాధపడుతుండేవి. అయ్యో ఎందుకయ్యా మమ్మల్ని పుట్టించావు, మరి మేము అడిగామా, మేము కోరుకున్నామా, నీవే కదా పుట్టించావని ఎప్పుడు కూడా పట్టించుకోలేని వారు లోకంలో ఉన్నప్పుడు ఏడుస్తారా లేదా? మరి ఎందుకు మమ్మల్ని వివాహం చేసుకున్నావు, మమ్మల్ని ఎందుకు కన్నావు, మమ్మల్ని ఎందుకు ఈ వస్తువులన్నీ ఇవన్నీ ఏర్పాటు చేశావు, అనుభవించకపోతే ఎలా అని ఒక్కొక్కరున్న రంగాల్లో భార్య అయితే బిడ్డలైతే ఆ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే వారు రకరకాలుగా మొరపెడుతూ ఉంటారు. ఈ జంతువు కూడా ఈ విధంగానే బాధపడుతూ ఉంది. దేవుడు బిడ్డలారా, పాత నిబంధనలో దేవుడు ఈ గాడిదను దేవుడు ఏమంటాడంటే, ఎవరైనా పాపం చేస్తే మందిరంలోకి ఏం తీసుకొచ్చేవారు? లేవి కాండంలో ఏం తీసుకొచ్చేవారు? పావులను, కొవ్వ పిల్లలు, ఇంకా పొట్టేలు, కోడిలు, కొన్ని పరిశుభ్రమైన జంతువులు తీసుకొచ్చేవారు. అయితే ఈ జంతువులు ధనవంతులు కొంటాయి, మంచి మంచి విలువైన జంతువులు. పప్పీలు ఉంటాయి కదా, చిన్న చిన్న కొన్ని జూలు పప్పీలు, అవి కొన్ని వేలలో కూడా కొని ఉంచుతున్నారు. అయితే ఈ గాడిద ఉన్నవారికి పాపం చేశారనుకోండి, దేవుని సన్నిధిలో గాడిద మాత్రమే తేవాలి, కానీ దేవుడు దాన్ని స్వీకరించట్లేదు. ఈ గాడిదప్పుడు ఏం చేయాలి? అమ్మేయాలి. అమ్మేసి ఆ అమ్మిన వెలతో దేవుని సన్నిధికి ఆ వెల అర్పించాలి. హల్లెలూయా. ఒకవేళ అలా కాలేదనుకో, ఆ గాడిద మెడ వెరగొట్టి దాన్ని చంపాలి. ఏం చేయాలి? గాడిద మెడ వెరగొట్టి చంపాలి. మరి గాడిద చచ్చిపోతే ఎంత బాధ. ఈరోజు పాత రోజుల్లో మనం కానీ మన స్థానంలో ప్రభువు చనిపోకపోతే ఏమవుతాం? మనం మెడ వెరగొట్టబడి చనిపోవాలి. పాపం నిమిత్తము, శాపం నిమిత్తము నలిగిపోతున్నాము. అయితే మన నిమిత్తము ఇప్పుడు గొర్రెపిల్ల కావాలి. గాడిదకు విడుదల కావాలంటే గొర్రెపిల్ల కావాలి. చూడండి, ఆ మాట మీకు కనిపిస్తుంది ప్రియులారా. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం. మీరు చాలా వాక్యము వినండి, నిద్రపోకండి దయచేసి. ఈరోజు ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా అసలే గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని, అట్లు అంటే వేసినట్లు కాదు నాన్న. చూడండి, కొంతమంది అట్లు అనేసరికి మావారు అట్లు చేసినట్టే అంటే మావారు అట్లు ఉండేరా అనేసి ఒకడు అడిగాడు అనమాట. బాబు పదాలన్నీ చాలా జాగ్రత్తగా బైబిల్లోనివి. అట్లు అంటే దోశలు అట్లేవి కాదు, అట్లు అంటే ఆరాధన. ఇక్కడ ఏం చదువున్నాను? అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగవీయవలెను. నీ కుమారులలో తొలిచూలైన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపించవలెను. ఆమేన్. ఈరోజు నీ మొదటి తొలిచూలుని విడిపించాలంటే గొర్రెపిల్ల కావాలి. పాత నిబంధనలో యూదులకు ఉన్నటువంటి ఆచారం. ఈ ఆచారం ప్రకారము గొర్రెపిల్ల అందరి దగ్గర ఉండదు. మా దగ్గర గాడిదలే
స్థానంలో గొర్రె పిల్లైనని బట్టి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లకి వచ్చాడు. చదవండి హల్లెలూయా. ఇక్కడ జీవం కలిగిన దేవుడు మన స్థానంలో ఆయన గాడిదను విడిపించడానికి గొర్రె పిల్లగా దిగొచ్చాడు. ఈ గొర్రె పిల్ల ప్రియులారా నిన్ను ఉద్ధరించే గొర్రె పిల్ల. తర్వాత దేవుని సంగమ గాడి కోసం చూస్తూ ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10వ వచనం. స్పీడ్గా ఉండాలి చదువుకుంటున్న బిడ్డలు. ద్వితీయోపదేశకాండం 22:10. ఎద్దును గాడిదను జత చేసి ప్రపంచంలో ఎక్కడైనా ఎద్దుని గాడిదని అమ్మా ఎప్పుడైనా మీరు చూసారా? ఎద్దుని గాడిదని లింక్ పెట్టి, అయ్యా దావీదు గారు ఎప్పుడైనా మీ జనాల్లో మీ చిన్నప్పుడు కానీ ఎద్దుని గాడిదని రెండు కూడా మీద కాడి పెట్టి కొనడం ఎప్పుడైనా చూసారా? ఎవరైనా అలా చేస్తారా? ఎద్దు గాడిద, ఎద్దుకు ఎద్దే కట్టాలి, పోతుకు పోతే కట్టాలి, ఆంబోతే కట్టాలి. కానీ ఇక్కడ ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఈరోజు భూమి అంటే ఈ హృదయము. ఈ హృదయాన్ని మనము దున్నవలసినటువంటివి. మనం ఎవరితో జత చేయబడ్డాం? కొంతమంది ఏంటి ఇటువంటి జత నాకు దొరికాడు, ఇటువంటి జత, ఇటువంటి సంబంధము. ఎద్దు గాడిద ఎప్పటికీ కూడా దున్నలేవు, ఎప్పటికీ కూడా ఆ పొలాన్ని పూర్తి చేయలేవు. అది చూస్తేనే వింతగా ఉంటుంది అసలు. ఈరోజు మన జత దేవుని సంగమ ఎద్దు అనేటువంటిది అది ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నది. సింహము కూడా ప్రభువుకు సాదృశ్యంగానే ఉన్నది. పక్షిరాజు కూడా ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నది. 4 సువార్తలు 4 రూపాలు. అయితే ఇక్కడ ఎద్దు అనేటువంటిది మనుష్య కుమారుడు. హల్లెలూయా. మన భారాలన్నీ మోయడానికి ఎద్దుగా దిగి వచ్చాడు. అయితే గాడిద, ఈరోజు ఎవరో గాడిద అంటే మీరు ఎప్పుడు బాధపడకండి. ఈరోజు కొంత సమయం మనం గాడిద అనుకుంటాం. అంటే గాడిద స్థానంలో దేవుడు కొన్ని వస్తువులు పెట్టాడు. గాడిదని, పావురాన్ని, తర్వాత స్తంభాలని, ద్వీపాలని, తర్వాత చెట్లని, నక్షత్రాలని, చాలా పదాలు, పర్యాయ పదాలు మనుషులకి పోలికగా పెట్టాడు. అంతే తప్ప గాడిద అన్నామని నువ్వు గాడిద ఇప్పుడు కాదు, స్వభావం అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ గాడిద దేవుని సంగమ 7 రకాల గాడిదలు ఈరోజు మనం విందాం. ముందుగా ఈ గాడిద ఏమో ఎక్కడో కట్టబడి ఉన్నది. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ గాడిద నాకు కావాలి. నీకెందుకు ప్రభు గాడిద? వీళ్ళకి అన్ని సందేహాలండి, అన్నిటికీ పేదలుగా ముందు వస్తుంటారు అన్నమాట. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి గాడిదని తీసుకొని రండి. గాడిద పిల్ల. అయితే చాలా సంవత్సరాలు, చాలా రోజుల నుంచి అది అక్కడే కట్టబడి ఉన్నది. దాని మీద ఎవరు కూడా ఏ చాకల వాళ్ళు ఏ మాసిపోయిన వస్త్రాలు కూడా దాని మీద కట్టలేదు. చెప్పబట్టు హల్లెలూయా. దానికి బయటే కట్టబడి ఉన్నది. దాని ముందు రోజు కూడా మూటలు మోసుకొని ఎన్నో గాడిదలు వెళ్తూనే ఉన్నాయి దేవుని బిడ్డలు. ఇలా వెళ్తూ ఉంటే ఉదయాన్నేమో బరువులు మోసుకొని వెళ్తున్నాయి. ముర్రో కిర్రో అనుకొని చాలా బాధ. మూటలు మోయాలంటే ఇతను ఎంత భారం పెడుతుంటాడు. మీరు ఎప్పుడు చూసారా? కిష్టపిల్లలు ఎప్పుడైనా సరే అక్కడ బోర్డు గాడిదలు చాకల వాళ్ళంతా కూడా ఆ గొడ్ల మీద ఉంటాయి. దేవుని సంగమ అయితే ఈ మూటలన్నీ మోసుకొని వెళ్తుంది. ఉదయం ఏమో ఏడ్చుకొని వెళ్తున్నాయి, సాయంత్రం వచ్చినప్పుడు దెబ్బలు తగిలించుకొని బాధలతో, ఆ నడుము నొప్పులతో, మూలుగుతో, నీ పనే బాగుందే, చక్కగా బయట అక్కడ కూర్చొని ఉన్నావు. ఏంటి నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా బయటే ఉన్నావు, మా బాధ చూసావా? ఈ బరువులు మోసుకొని వెళ్తున్నావు, ప్రతిరోజు దెబ్బలతో వస్తున్నావు. మేము సరిగ్గా మొయ్యకపోతే మా యజమానుడు కర్రతోనే 4-5 దరువులు పడుతుంటాయి. హల్లెలూయా. ఈ కోణంలో విన్నారా వాక్యములుగా? మీరు ఎప్పుడు వెళ్ళాలని సంగతి నాకు తెలుసు. హల్లెలూయా. దేవుని బిడ్డల ప్రతి ఉపదేశము ఒక డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి ఉన్నంత కాలము వాక్యం అయితే మీకు ఆహారము,
బిర్యానీకి మించినటువంటి శ్రేష్టమైన ఆహారము. హల్లెలూయా. కాబట్టి మిస్ అవ్వకండి. దేవుడు ఇంకా చాలా శ్రేష్టమైన సంగతులు మీరంతా నేర్చుకొని అనేకులకు మీరు ఉపదేశం చేయుదురుగాక. ఇక్కడ చాలా గాయకులు దాని ముందు వెళ్తూ ఉన్నాయి. రోజు బాధపడి వస్తూ ఉన్నాయి, రక్తాలతో వస్తూ ఉన్నాయి, దుఃఖంతో వస్తూ ఉన్నాయి. ఇది మాత్రము చూస్తూ ఉంది, వారి కష్టాలు చూస్తుంది. నీకేమమ్మా రాజ హోదా, నీకు రాజహోమము, నీకు అద్భుతమైనటువంటి సంతోషము, మా జీవితాలు చూసావా అనే రోజు బాధపడుతూ ఉన్నాయి. కానీ ఈ గాడిదను కట్టి ఉంచారట. కట్టి ఉంచినటువంటి గాడిద, ప్రియ దేవుని బిడ్డలారా, దాని యజమానుడు ఎవరు? లోకవాది. ఎవరు మాత్రం? లోకవాది. గతంలో ఎక్కడో కట్టబడి ఉన్నాం, ఎక్కడో ఇరించబడి ఉన్నాం. చూడండి, ఆ కట్లు కోసం చెప్తాడు. ఒకసారి మాట చెప్పి మనం 7 గాడిదలోకి వెళ్దాం. 124వ కీర్తన 7వ చరణం. 124 తప్పించుకున్నట్లు 124:7 పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఆమేన్. ఇక్కడ ఈ గాడిద కట్ల నుంచి తప్పించుకొని ఉన్నది. ఈ గాడిద ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. 2 కట్లు, ఉరి. ముందేమన్నాము? గాడిద గాని విడిపించబడకపోతే దాన్ని ఏం చేస్తారు? వెనకబడతారు. అంటే ఉరిలో ఉంది, తర్వాత కట్లులో ఉంది. 2 బాధలు, ఉరి, కట్లు. జీవితాంతము ఉరి లేకపోయిన కట్లు. ఎందుకు? సంతోషం లేదు. కట్టి శిక్ష ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, చాలా బాధగా ఉంటుంది. నిన్ను ఒక రూమ్ లో బంధించేస్తే డ్రాయింగ్ మాస్టర్ అని ఒక అతను ఉండేవాడు పార్వతీపురంలో. డ్రాయింగ్ మాస్టర్ ఆ భార్యని ఎప్పుడు అనుమానం, డౌట్లు, ఎప్పుడు డ్యూటీకి వెళ్ళి తాళాలు వేసి వెళ్ళిపోతుండేవాడు. అతను చనిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా దేవుడు శుద్ధిస్తుంది అనమాట. హల్లెలూయా. అంటే అన్నింటికి డౌట్లే, అన్నింటికి సందేహాలే, ప్రతిదానికి అందరూ కనుక్కోవడమే, ఫోన్ చేయడమే. ఈ బ్యాచ్ ఉన్నంత వరకు బాధలే. అది ఒక కట్లు అన్నమాట. ఈ కట్లన్నీ ఊడిపోవును గాక. ఇక్కడ ఈ కట్లు, ఈ ఉరి ఇందులో ఉన్నది. తర్వాత 52వ అధ్యాయం యెషయా గ్రంథము 52 ఒకటో వచనం చదవండి. సియోను లెమ్ము లెమ్ము, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నది పొందని వాడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు, ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పుకొనుము. హల్లెలూయా. మెడకట్లు. అక్కడేమో కట్లు, ఉరి, ఇక్కడేమో మెడకట్లు. ఈ కట్లాట దేవుడు బిడ్డలారా చాలా సంవత్సరాల నుంచి నిన్ను వేధిస్తూ ఉండొచ్చు. ఈ కట్లు నువ్వు విడుదల ఇప్పుడు పొందుతావు. మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత ఆ కట్లు మళ్ళా వాటంతటవే వచ్చేస్తుంటాయి. అంటే హృదయం యొక్క దేవుడికి ఇవ్వకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఆ కట్లు అనేవి నువ్వు వెళ్ళక్కర్లేదు. హృదయం ఇవ్వకపోతే అవి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ కట్లు, నీ మెడకట్లు విప్పివేసుకునుము అని అంటున్నాడు. అంటే ప్రభువు ఎప్పుడేవి మనకు మనమే విప్పివేసుకోలేమంట. ఆమేన్. సియోను కుమారి, నువ్వు చెరలో ఉండడం ఏంటి? అసలు సియోను అనే పదమే దేవుడు ఉండేది కదా. సియోనులో ఉన్నటువంటి నీకు మెడకట్లు ఏంటి అంటే, ఒకసారి రక్షణ వచ్చిన తర్వాత, దేవుడు మనం పొందుకున్న తర్వాత, దేవుడి ఆత్మను అనుభవిస్తున్న తర్వాత అంటాడు కదా ఇంకో దగ్గర, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను అంటే ఆయన అలా చెప్పాడు. పడిపోతుంటావా? కొంతమంది ఇదొక మాట, ప్రభువా 7 సార్లు పడిపోయినా లేపుతావు ప్రభువా, పడిపో, అలాగే నేను లేపుతుంటాను. దేవుడి సంగమా సిగ్గుండాలి కదా మాట మనం ప్రభు సన్నిధిలో వెళ్ళడానికి. అయ్యా పడిపోవడం ఏంటి? అసలు నువ్వు పడిపోయిన వారిని లేపడానికి నిన్ను ఆయన నిలబెడుతుంటే ఎన్నిసార్లు పడిపోయి అదే పాట పాడుతుంటాం. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 129వ కీర్తన 4వ చరణం. యెహోవా న్యాయవంతుడు,
యెహోవా న్యాయవంతుడు. భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు, అమ్మా భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు, చూడండి, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెప్పి ఉన్నాడు. ఆయన తెప్పి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన సహవాసము, మన సాంగత్యము, మన బంధము దేవుని సంఘముతోనే ఉండును గాక. భక్తిహీనులు కట్లు ఎంతో మందిని మొహమాటము, అయ్యో ఏమనుకుంటారో, వెళ్ళకపోతే అవ్వదు, పరిశుద్ధ దినమైనా సరే వదిలేయాలి. ఇలాంటి భక్తిహీనులు కట్లు. జాగ్రత్తగా ఏ కట్టులో ఉన్నావో ఈరోజు లేదు దేవుని బిడ్డ. ఎందుకంటే అంశం ఏంటి? గాడిదకు బదులుగా గొర్రె పిల్ల. నీకు బదులుగా గొర్రె పిల్ల వచ్చింది. ఎందుకంటే మన మెడ పట్టబడాలి, కానీ ఆ స్థానంలో ఆయన మొత్తం శరీరమే పెట్టేశాడు. మెడ కాదు, మొత్తం దేహమే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, ఈ గాడిదను ఎక్కి వెళ్తూ ఉంటే ఎంత సంతోషమో. కిందనేమో వస్త్రాలు పరిచారట, దానిపైన కూడా వస్త్రాలు పరిచారట, పక్కనేమో కొమ్మలేమో పరిచారట. ఇదేంటిది? అందరూ కూడా మాసిపోయిన మూటలు మోసుకొని వెళ్తుంటే నాకేంటి ఈ ఘనత? ఇన్ని సంవత్సరాలు లేనటువంటి సంతోషం ఏంటి? నన్ను అక్కడ చాలా మంది జైన్ చేయమంటున్నారు, హోసన్నకు జైన్ చేయమంటున్నారు. ఈ కొమ్మలేంటి, ఈ రెమ్మలేంటి, ఈ అద్భుతమైన ఖర్జూర, అద్భుతమైన సువాసన ఏంటి? ఏంటి ప్రభా అని పైకి చూస్తుంటే ప్రభువుని మోసుకొని, దేవా నా మనసులో నాకు కళ్ళ కూడా అనుకోలేదు, ఎంత గొప్ప ధన్యత ఈ రోజు నాకు ఇచ్చేవేంటయ్యా. ఆనందించావా? ప్రభా ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా, అక్కడ కదా సాలలో పశువులు లేకపోయినా, సాలలో నాకు గొర్రె లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఏది లేకపోయినా నీ ఉంటే పెట్టబాడి పాట. దేవుని సంగమా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అంతేనా? దేవుని సంగమా, మనకి మన ప్రభువు ఉంటే చాలు. ఈరోజు ప్రభువు ఉన్నాడు. ఆ పాట ఆ భక్తుడు కూడా పాడాడు. ఇక్కడ మన జీవితంలో అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనం మోసుకొని వెళ్తూ ఉన్నాం. దేవుని సంగమా, మొదటగా మెరబెరగ తీయబడిన గాడిదను మనం చూసాం. రెండవదిగా దేవుని సంగమా రెండవ గాడిదిగా సంఖ్యాకాండం 25:9 సంఖ్యాకాండం 25:9 చూడండి. 24,000 మంది చనిపోయి అప్పుడు యెహోవా మోషేకి ఎలాగో ఆజ్ఞాపించిన యాజకుడైన అహరోను మనుమలుడును బిడ్డ ఇదంతా మీరు తర్వాత చదవండి, మీరు రాసుకోండి. అందుకే ఇక్కడ ఇదేంటంటే మాట్లాడిన గాడిద. ఈ బిలాము వలన ఎంతమంది చనిపోయారట? 20,000 మంది పురుషులు చనిపోయారు. ఈరోజు దేవుడు చెప్పమన్నటువంటిది చెప్పమంటే ఇశ్రాయేలుని శపించడానికి బాలాకుతో కలిసిపోయాడు బిలాము. ఎంత బాధ కదా, ఎంత దుఃఖం కదా. అప్పుడు రంగంలోకి ఎవరు వచ్చారు? గాడిద పిల్ల వచ్చింది. చెప్పండి, సోదరం చెల్లించి హల్లెలూయా. మొదటగా మెడబెరగొట్టబడిన గాడిద, దాని స్థానంలో విరగొట్టబడకుండా గొర్రెపిల్ల వచ్చింది. రెండవదిగా దేవుని పరిచయం చేయమని బిలామును పంపితే పని చేయలేదు. అప్పుడు గాడిద అది మాట్లాడుతూ ఉంది. నీకు బుర్రలేదా, నువ్వేంటి అసలు అని గాడిద మాట్లాడటం ఏంటంటే మీరు ఎంత ఆశ్చర్యం కదా, ఎంత విడ్డూరం. రెండవది మాట్లాడే గాడిద. మూడవ గాడిద దేవుడు పెట్టారా, అది మీకు సిలువ ధ్యానాల్లో చెప్పాను. ఇశ్రాయేలు 1వ అధ్యాయంలో సొంత దొడ్డే తెలుసుకున్న గాడిద. ఆ దొడ్డిలోనే ఉంటది. ఆ దొడ్డిని విడిచిపెట్టి ఇంకెక్కడికి కూడా అది వెళ్ళిన ఆ దొడ్డికే వస్తుంది. ఆమేన్. నాలుగవదిగా దేవుని సంగతి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కట్టబడి ఉన్న గాడిద. ఐదవది చూడండి, కీర్తనలో 32వ కీర్తన 9వ చరణం. 32. బుద్ధి జ్ఞానములు లేని, చూడండి, బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను కంచర గాడిదల వలనను మీరు ఉండకుడి.
మీరు ఉండకుడి, అవి మీ దగ్గరకు అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోను కళ్ళెముతోను బిగింపవలెను. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెను కంచర గాడిద వలెను. కంచర గాడిద, ఇంకా అదొక మెసేజ్. మరలా గాడిదల్లో మరొక 7 రకాలు ఎక్కువ ఉన్నాయి. చాలా వర్తమానాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా మీరు చేర్పించుకుందురు గాక. నేను చెప్పేవంతా పీజీ స్టూడెంట్లకి సంబంధించిన వర్తమానాలు, అంటే వాక్యంలో సేవ చేసేటువంటి బిడ్డలకు చెప్పే వాక్యాలు. కొంతమంది అయ్యారు మాకు వాక్యం తెలియదు, ఆదామంటే అసలు తెలియదు అన్నటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. కాబట్టి నీ స్థాయికి వచ్చి నేను ఉపమానం రీతిగా అర్థమైనట్టు స్లోగా చెప్తూ ఉన్నాను. దేవుని సంగమా, ఇక్కడ కంచర గాడిద ఇదేంటంటే దీనికి నారుతో కట్టబడాలి. ఇది యజమాని దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఈరోజు నీకు కట్టబడింది ఎవరు కట్టారు? దేవుడు కట్టబడేటువంటిది అయితే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారంటే వారే పట్టుకుంటున్నారు, ఆ తాళ్ళు కూడా వారి చేతిలోనే ఉంచుకుంటున్నారు, యజమానుడి చేతికి ఇవ్వట్లేదు. మేము కట్టుకున్నాం కదా ప్రభా, ఇవి మాకు నచ్చిన వైపు మేము తిరుగుతుంటాము. అప్పుడు అది ఎందుకు పెట్టుకోవడం, తాళ్ళు ఎందుకు, అది తీసేసి నచ్చినట్లు. హల్లెలూయా. దేవుని సంగమా, ఇక్కడ కట్టబడి ఉన్న గాడిద, బుద్ధి జ్ఞానం లేని గాడిద. 6వదిగా యోబు గ్రంథం 39వ అధ్యాయము, యోబు గ్రంథం 39వ అధ్యాయము 5వ వచనం. అడవి గాడిదను చూడండి, ఇక్కడ ఏ గాడిద అంటే అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? స్వేచ్ఛగా పోనిచ్చు వాడెవడను? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? క్వశ్చన్ మార్కులు వేసారు చూడండి. విప్పిన వాడెవడు? తర్వాత నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని. చివరికి ఈ గాడిద ఇంకా నీకు ఎందుకమ్మా, నువ్వు అడవిలోనే ఉండిపో, నువ్వు ఉప్పు పర్రల మధ్యనే ఉండు, నీకు ఇంకా ఎవరు విప్పగలరని క్వశ్చన్ మార్కులు వేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఈ గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు? దానికి అవకాశం లేదు, అది అలా బంధించబడే ఉన్నది. ఈ గాడిదైనా ఇంటి ముందు కట్టబడి ఉంది, మనుషులు చూస్తుంది. అడవిలో కట్టబడి ఉంటే ఉప్పు పర్రల మధ్యన అసలు మొన్న ఏ ఉప్పు కోసం చెప్పాను, నిస్సారమైన ఉప్పు, అది బయట పారివేయబడుతుంది. కానీ ఇదేంటంటే ఉప్పు పర్రలు, అసలు కూడా ఏమాత్రం కూడా రుచి లేనటువంటిది. దేవుని సంగమా, ఈ అడవి గాడిద చివరికి ఈ యొక్క గాడిదను మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి సందర్భాలు, దుఃఖపడుతున్నటువంటి సందర్భాలు. కానీ దేవుడు ప్రేమించి ఈ గాడిదను ఏం చేశాడంటే ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 49:9 వచనం. యోధా కొదమ సింహము, జాగ్రత్తగా ఉండండి, మాట చెప్పి ముగించేస్తారు. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. చూడండి, అతను లేపువాడెవడు? సీలోహు వచ్చు వరకు. పుట్టినట్లు ఏమన్నా సీలోహు వచ్చు వరకు అంటే సీలోహు అంటే ఏంటి? సీలోహు అంటే ఇది కూడా పరలోకమే. పరలోకానికి చాలా పదాలు ఉంటాయి. సియోను అంటారు, సీలోహు అంటారు, యెరూషలేము అంటారు, పరలోకం అంటారు. చూడండి దేవుని సంగమా, ఆ సీలోహుకు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇది అండర్లైన్ చేసుకోండి. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ఆగన్నాడు. ఇక్కడ ద్రాక్షవల్లికి ఏం కట్టినట? గాడిదని కట్టాడు. నిజంగా ఈ ద్రాక్షవల్లి అనే పదానికి 3 మాటలు వాడాడండి.
చూడండి, నేను నా తండ్రి వ్యవసాయకుడు, నేను చెప్పండమ్మా, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నేను మంచి పేరు నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని. నాకు చెప్పట్లేదు. యేసు ప్రభు దేంతో పోల్చుకున్నాడు? ద్రాక్షావల్లి. మనం ఏమన్నాడు? తీగలు అన్నాడు. 128వ కీర్తనలో నీ పోల్చాడు, నీ లోకిత భార్య ఫలించు ద్రాక్షావల్లి. అంటే యేసు ప్రభు ద్రాక్షావల్లి, రెండవదిగా ద్రాక్షావల్లి ఆడబిడ్డలు. సభలో సోదర చెల్లించిన పురుషులు హల్లెలూయా హల్లెలూయా. దేవుని సంగమా, అక్కడేమో యేసు ప్రభు ద్రాక్షావల్లి, ఇక్కడేమో ఆడబిడ్డల ద్రాక్షావల్లు. మళ్ళీ ఆయనే ఇల్లు కట్టలేడు. యెహోవా ఇల్లు కట్టని యెడల దాని పట్టుబడి ప్రయాస వ్యర్థము. జ్ఞానవంతురాలు అంటే ఇల్లు కట్టాలన్నా దేవుడే, మళ్ళా కట్టాలంటే ఆడబిడ్డలే. ద్రాక్షావల్లి అంటే మళ్ళీ యేసు ప్రభువే, మళ్ళీ ద్రాక్షావల్లిని ఆడబిడ్డలే. సభలో సోదరం చెల్లించండి మీరు. అది పట్టండి, అది పట్టండి, పట్టండి, పట్టండి. హల్లెలూయా. దేవుని సంగమా, అంటే చూడండి వీళ్ళు ఎంత ధన్యులో. ద్రాక్షావల్లులు వీళ్ళే ఇల్లు. ఇల్లు కట్టకపోతే ఎవరో కూడా కట్టలేము. దేవుని సంగమా, ఎంత డబ్బులు ఇచ్చినా సరే మనము కట్టలేము. ఆడబిడ్డలు అవి జాగ్రత్తగా ప్లానింగ్ చేసి దాస్తేనే అద్భుతంగా ఇల్లు కట్టబడతాయి. ఇక్కడేమో గాడిదకు మరలా అవకాశం ఇచ్చాడు. అంటే గాడిదని ఇప్పుడు పురుషులు కూడా వచ్చారన్నమాట. స్తోత్రం హల్లెలూయా. ఈ ద్రాక్షావల్లికి గాడిదని కట్టారు. ఈ గాడిదను ద్రాక్షావల్లికి ఎవరు? యేసు ప్రభు. సంఘానికి ఈ గాడిదనే సంఘము కట్టబడి ఉన్నది. అవే గాడిద మీద ఎవరు కూర్చున్నారు? యేసయ్య కూర్చున్నాడు. మన మీద ఆయన కూర్చున్నాడు. దేవుడు మనకి నిత్యము చేయమే. తర్వాత కట్టిపడిన దేవుని చూడండి, చూడండి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్ష రక్తములో. చూడండి, అక్కడ బట్టలు అన్నాడు, వస్త్రాలు అన్నాడు. అమ్మా, నీ బట్టలు ఉతుక్కోవాలి, వస్త్రాలు ఉతుక్కుందుము గాక. ఈ మధ్యన వాషింగ్ మిషన్లు వచ్చాయి కదా, కొన్ని బట్టలు మాత్రమే బాగా ఉంటాయి. నీ బట్టలు వాషింగ్ మిషన్ లేకున్నా దేవుని దీవించును గాక, నువ్వే ఉతుక్కుందువు గాక. ఎందుకంటే రక్షణ వస్త్రము ఈరోజు వాషింగ్ మిషన్ లో కొన్ని వస్త్రాలు మాత్రమే అవి వాష్ చేస్తున్నాయి, కానీ మురికి మాత్రం పోతుంది, కానీ మరకలు మాత్రము. తర్వాత చాకల వాళ్ళు ఉతికే వాళ్ళు ఉన్నారు. వాషింగ్ మిషన్ ఉతికే పరిస్థితి ఉన్నది. మూడవది ఉతికే పరిస్థితులు. మరికొన్ని మిషన్లు వచ్చాయి. దేవుని చాలా కొత్త టెక్నాలజీలు దిగుతూనే ఉన్నాయి. బాధపడకండి, అవన్నీ మీకు సుఖాన్ని ఇచ్చును గాక. సమయము దేవుడి దగ్గర ఆమె. అయితే ఇక్కడ ఈ వస్త్రాలు మాత్రము మనమే ఉతుక్కోవాలి. ఇవేదో మిషన్లో వేసేవి కాదు. మన హృదయం అనే వస్త్రము, ఈ యొక్క రక్షణ అనే వస్త్రము ఇక్కడ కట్టబడి ఉన్నది ద్రాక్ష రసములోను, తర్వాత ద్రాక్ష వల్లిలోను తన వస్త్రం ఉతుకును. చూడండి, కన్నులు ఉతికిన తర్వాత కన్నులు ఎలాగైపోయావంటే ఎర్రగా మారిపోయి. కొంతమంది బాగా మందు తాగినలు కూడా ఎర్రగా ఉంటాయి. ఎంత ఎర్రగా ఉంటాయి అంటే, ఇంకా బాబు ఏంట్రా నీ కళ్ళు చూడలేకపోతున్నావు. కోపంతో కూడా కొంతమంది కళ్ళు ఎలాగైపోతాయి అంటే ఎరుపు అయిపోతుంటాయి. నిజము కోపం కాబట్టి ఆ రక్త ప్రసారణ కన్నులకి వెళ్ళి గుద్దుతుంటది. అట్లా ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి కూడా కన్నులు చూసి అర్థమైపోతాయి. ఈరోజు ఇక్కడ కన్నులు ఎర్రగా ఉన్నాయంటే ఏదో తాగుబోతులు బ్యాచ్ కాదు ఇది. దేవుడి సంగమా, తీర్పుకు సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన వేషముతో, దైవావేశముతో, ఆత్మ సంబంధమైన రోషముతో లోకంలో పాపములు పడిపోతున్న ప్రజలను చూసి తట్టుకోలేకపోతున్నటువంటి ఎర్రదనము అవే. లోక సంబంధమైన పాప సంబంధమైనటువంటి వ్యసనాలతో చేసే ఎర్రదనము ఒకటి ఉంది. దేవుని బిడ్డలు పాపములు పడిపోతుంటే తట్టుకోలేక వచ్చేటువంటి ఎర్రదనం మరొకటి. ఈరోజు ఏ ఎర్రదనం అంటే తర్వాత చదువు. ఇక్కడేమో పళ్ళేమో ఎర్రగా ఉన్నాయి, పళ్ళు మాత్రమో పాల చేత ఎర్రగా ఉన్నాయి. ఈ గాడిద గుణ లక్షణాలు చూడండి.
వస్త్రాలేమో అద్భుతం, కన్నులేమో ఎరుపు, నోటిలో ఉన్నటువంటి పళ్ళు తెల్లగా ఉన్నాయి పాల వలన అంటాడు కదా. వాక్యం అనే పాలతో, ఈ వాక్యం అనే నిత్యము నీవు ఎప్పుడైతే భుజిస్తావో ఈ నోరు పళ్ళు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అవే చాలా వ్యసనాలతో చాలా మంది, ఎంతమందికి మౌత్ క్యాన్సర్లు వచ్చేస్తున్నారు. స్వార్థకు వస్తున్నారు, అలా సందులోకి వెళ్ళి కైనాలు వేస్తున్నారు. ఏంట్రా ఈ ఘోరం నాన్న, ఎదురు రావడం మాతో మా ప్రాణం మీదంటే అలాంటి రావాలి ఏం చేయి. దేవుడి సంగమా వరగారు సంఘం అయితే విజయనగరంలో ఆయన మా చిన్నాన్నగారు వల్ల ఇలా ఒంగోలు సరిగ్గా నీ డేలక్స్ ప్యాకెట్ పడిపోయేది. కిందికి చెప్పింది బాబు ఏంటి పరిస్థితి, చనిపోయాడు, బాధపడ్డాను నేను. వ్యసనాలు చేసి వ్యర్థాలను చేస్తే దేవుడు లేపేస్తాడు. ఇది తెలుసా, సిలువను మోస్తే కరెక్ట్గా మోయి అంటాడు యెషయా గ్రంథంలో, నా పరిచర్యను నిర్లక్ష్యంగా చేస్తే నేను ముత్తెదును అని అంటాడు. మొత్తం అంటే ఏంటి? మీ దీపస్తంభం మీ యొద్ద నుండి తీసివేస్తానంటాడు ప్రకటన గ్రంథంలో. దీపస్తంభమే తీసేస్తాడంటే ఇంకేంటుంది ప్రాణం. అందుకే సేవ అంటే గడ ఉడుకుతుంటారనమాట. నేను ఈ ప్రసంగాన్ని ఎందుకు చెప్తున్నాను, రేపు బ్రతుకుతానో లేదని ఇప్పుడే ఆరాటంతో, రేపు అనేది ఉందో లేదని భయంతో ఇప్పుడే ఈ ఆహారంతో మీకు చెప్పాలనేటువంటి ఆతృత నాకు ఉంటుందండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధికి అలా సిద్ధపడి రావాలి. ఏం చదువునా మీకు తెలియదు అంటాడు. కాబట్టి మనం ఈ క్షణమే, ఈ దినమే, ఇప్పుడే ఇది మనదే అన్నట్లుగా వచ్చుదుముగాక. ఎందుకంటే ఈ గొర్రె పిల్ల ఆ ద్రాక్షావల్లికి ఈ గాడిదను కట్టి ఉంచాడటండి. అక్కడేమో గడపలో అపవాది కట్టి ఉంచాడు, అది లోక సంబంధమైన పాపానికి. ఇక్కడేమో ఏడవదిగా జీవగలిగిన సంఘానికి నువ్వు కట్టబడి ఉన్నావు. అవే ఇక్కడ మాత్రమో తర్వాత చదువున్నాను అక్కడ అయిపోయింది అనమాట. అది ద్రాక్షల రక్తములో తన వస్త్రములు ఉతుక్కుంటుంది అంతే. కానీ కట్లు మాత్రం విప్పాడు అక్కడ. ఇక్కడ ఈ ద్రాక్షవల్లి కట్టబడి గాడికి కట్లు ఇప్పాడమ్మా? ఇప్పలేదు. ఎందుకంటే వాక్యం అనే కట్లు మనకి వేశాడు. అవే ఆయన ప్రాణం అనే కట్లు మనకి ఇచ్చాడు. ఆయన ప్రాణం మనం దారిపోసాడు. ఆయన మనకి చుట్టూ కూడా అద్భుతమైన రక్షణ వేశాడు. ఇంకా మనం ఈ కట్లు చెప్పుకోవాలని కోరుకో, తెచ్చుకుంటే ఇస్తాం, నేనేం చేయలేదు. అయితే 7 రకాలైనటువంటి ఈ పరిస్థితిలో ఆ గాడిద మీద యేసయ్యను మోసుకొని వెళ్తుంటే లోకంలో ఉన్న గాడిదలన్నీ ఏంటి, నీ మీద పువ్వు రెక్కలు ఉన్నాయేంటి, పచ్చని చెట్లు ఉన్నాయేంటి, మాంసాల మీద చూసావా మాసిపోయిన పంటలు, దెబ్బలు, వాతలు, ఎంత దుఃఖమో. నువ్వు ధన్యురాలివి, చెప్పబడ్డావు. హల్లెలూయా. ప్రపంచానికి నువ్వు ఉప్పై ఉన్నావు, ప్రపంచానికి నువ్వు వెలుగై ఉన్నావు, ప్రపంచానికి నువ్వు సియోను కుమారుడు, నువ్వు సీలోహు కుమారుడు, నువ్వు యెరూషలేము కుమార్తెవు. యెరూషలేములో ఉన్నాడు అనుకోని జయం 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 అన్నారు. యెరూషలేం వెళ్ళేసరికి ఏమైంది? మందిరంలో వ్యాపారం జరుగుతుంది. అయ్యో నా తండ్రి ప్రార్థనా మందిరం అని అంటే మీరు ఎక్కడేంట్రా బాబు ఈ పాపాలు అని బల్లలన్నీ కూడా చూపించాడండి. ప్రభు యొక్క ప్రేమ ఏంటో ఒక్కసారి ఉల్టా అయిపోయింది. కొండ తీశాడు. చాలా భయపడిపోతూ ఉన్నారు. చూడండి అక్కడ ఒక ఈ పిచ్చోళ్ళు ఎవరితో ఉంటారంటే ఈ బ్యాచ్ ఉంటుందంటే దేవుని సంఘం 21వ అధ్యాయము అక్కడ 15 వచ్చింది. చదవండి మత్తయి సువార్త. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి. చూసారండి ఈ బ్యాచ్కి ఇప్పుడు కోపమే. చిన్నపిల్లలు మాత్రం ఏం చెప్పారు? హోసన్నకు జయం చేయమంటే పెద్దవాళ్ళు అక్కడ ఉన్న శాస్త్రులు అందరూ కూడా కోపం వచ్చేస్తూ ఉంది. అప్పుడు ప్రభు ఏమంటారు కింద, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుని యొక్కయు చంటి పిల్లల యొక్కయు. ఆమె చిన్నపిల్లలంటే ఇప్పుడు ఎవరో చిన్నపిల్లలకి సండే స్కూల్ పిల్లలపై చూడకండి. ఇప్పుడు
క్రొత్త నిబంధన ప్రకారము రక్షణ పొందిన సంఘము మనమే చిన్నపిల్లలు. ఆమె ఇట్టి పిల్లలను నా యొక్కకు రాని అని అంటున్నాడు. మనమంతా చిన్నపిల్లలమే. ఆత్మ సంబంధంగా మనం చిన్నపిల్లలుగా ఉండాలి. పాప సంబంధములో పాపం చేసే విషయంలో పెద్దవారుగా ఉందుముగాక. పాపం చేసే విషయంలో మనము ఏం పడితే చేయకూడదు. అప్పుడు పెద్దవాళ్ళుగా ఉండాలి. ఆత్మీయ విషయంలో చిన్నపిల్లలుగా మారిపోవాలి, దీనులుగా మారిపోవాలి, చిన్నపిల్లలాగా తగ్గించుకోవాలి. దేవుని సంగమా, ఆ యెరూషలేములో జయం చేయమన్నారు. చూస్తే అక్కడ ఆ బలహీనతలు చూసి వెంటనే బేతనీయకు వెళ్ళిపోయాడు. అక్కడ నివాసం చేశాడు. అంటే యెరూషలేము దేవుని పట్టణము, దేవుడు ప్యాలెస్. అందులో ఉండకుండా ఎక్కడో ఉన్నటువంటి బేతనీయలో అక్కడే వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన చేర్చుకున్న ముగ్గురు ఉన్నారు. ఎవరు వాళ్ళు? లాజరు, మార్తమ్మ, మరియమ్మ. ఈరోజు ఎంత పెద్ద యెరూషలేముని సంఘంలో ఎంతమంది బేతనీయ లాంటి హృదయాలు ఉన్నారు. యెరూషలేముగా ఉంటూ ఉన్నామా? బేతనీయగా ఉంటూ ఉన్నామా? ఈరోజు సంఘముగా ఉన్నామా? దేవుని సంఘమా? ఈరోజు మోసుకొని వెళ్తున్నటువంటి గాడిద ఎక్కడ ఉండిపోయింది పాపం. కానీ ఈరోజు మనమైతే అక్కడైతే బయటే ఉండిపోయింది. కానీ ఈరోజు ప్రభువుని ఎక్కడ ఉంచాడమ్మా? ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మన లోపల ఉన్నాడు అన్నమాట. గాడిద అయితే బయట ఉంది, కానీ ఇప్పుడు మనము ఆత్మ సంబంధముగా నిత్యము ఆయన మోసుకొని వెళ్ళినముగాక. పళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మీకు నిర్లక్ష్యం ఉన్నందుకు వదిలేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. విలువైన మాటలు మీరు నిద్రపోతే వాక్యం చెప్పండి. పళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని సంగమా, 7 రకాల గాడిదలు నీ జీవితంలో మెడ బెరగ తీయబడిన గాడిదగా ఉన్నావా? మాట్లాడిన గాడిదగా ఆయన పనిచేసే గాడిదగా ఉన్నావా? సొంత తొట్టిని తెలుసుకున్న గాడిదగా ఉన్నావా? కట్టబడి ఉన్న గాడిదగా ఉన్నావా? బుద్ధి జ్ఞానం లేని గాడిదగా ఉన్నావా? అడవగాడిదగా ఉన్నావా? కంచర గాడిదగా ఉన్నావా? ద్రాక్షవల్లికి కట్టబడిన గాడిదగా ఉన్నావా? 8 రకాల గాడిదల కోసం ఈరోజు దేవుడు మాట్లాడాడు. ఆ గాడిదైతే అద్భుతంగా ప్రభువును మోసుకొని వెళ్ళింది. తర్వాత యెరూషలేములోకి వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకెళ్ళలేదు. కానీ నువ్వు నేనైతే పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాము, సీలోహులోకి వెళ్ళిపోతూ ఉన్నాము, యెరూషలేములోకి వెళ్ళిపోతూ ఉన్నాము, సియోనులోకి వెళ్తూ ఉన్నాము. చూడు, ఎన్ని బిరుదులు దేవుడు నీకు ఇచ్చాడు, ఎన్ని అర్హతలు నీకు ఇచ్చాడు, ఎంత ఘనతని ఇచ్చాడు. ఒక గంట కూర్చోలేకపోతున్నావు మందిరంలో, ఒక అరగంట వాక్యం వెళ్ళలేకపోతున్నావు. ఎటువంటి కట్లు నీకు కట్టబడ్డాయో, ఎటువంటి ఆవలింతలు, ఎటువంటి నిద్ర, ఎటువంటి కునుకు నిన్ను కుమ్మేస్తూ ఉందో, కమ్మేస్తూ ఉందో. దేవుని బిడ్డ, నీ కన్నులు దేంతో, ఏ రంగుగా మార్చబడ్డది? నీ పళ్ళు, నీ నోరు తెల్లగా ఉందా, పాల వంటి దేవుని యొక్క వాక్యముతో? ప్రభు ఆయన మరలా రాబోతున్నాడు. అక్కడైతే బల్లలు పగలగొట్టి వెళ్ళాడు, కానీ ఇప్పుడైతే బల్లలు పగలగొట్టడానికి రావట్లేదు. నీ సంగతి చూడడానికి రాబోతూ ఉన్నాడు. బల్లల స్థానంలో ఇప్పుడు మనల్ని కొరడా పట్టుకున్న దేవుడు ఇప్పుడు కొరడా పట్టుకోడు. యోధా గోత్ర సింహముగా ఆయన అగ్నిమయమై, ఆయన మహోన్నతుడు భీకరుడై, ఆయన కొరకు సిద్ధంగా ఉండకపోతే, ఆయన ద్రాక్షవల్లికి నువ్వు కట్టబడి ఉండకపోతే, ఆయన ఉగ్ర రూపము మనము ఏ ఒక్కరము కూడా చూడలేము. దేవుని బిడ్డ, ఆయన జీవం కలిగిన దేవుని చేతులు పడడం భయంకరము. ఇంకా లోక సంబంధముగా ఆచార సాంప్రదాయంగా వచ్చి వెళ్ళిపోతున్నావా? అలాగే అంటారులే అనే విధానంలో ధీమాగా ఉన్నావా? దేవుడు ఎక్కడుంటాడు? హల్లెలూయా 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 హల్లెలూయా. నా స్థానము నీవు మోసినావు, మోయలేని పాపము చేసి నీ వీపు పైననే మోపితినయ్యా. అపకారము చేసినది నేను, నీ ఉపకారముతో నన్ను దర్శించితివా. నా కోసమే
బలి అయితివా నా స్థానములో మరణించితివా యేసయ్యా యేసయ్యా. గాడిద మెడ విరగొట్టబడాలి, కానీ అలా జరగకుండా ఆయనే నీ స్థానంలో దిగి వచ్చాడు. నిన్ను విరగొట్టబడనివ్వకుండా ఆయన చేసిన పుణ్యానికి ఆయనే భరించాడు, ఆయనే సహించాడు. సియోను కుమారి, నువ్వు ఉత్సహిస్తున్నావా? సియోనులో బంధకాలలో ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ ప్రేమ బ్రతికిస్తూనే ఉంది. 2026 సంవత్సరం వరకు తీసుకొచ్చావు. ముందు కూడా మీరు కోరుకున్నట్లు మా కన్నులు వాక్యమైన ద్రాక్షరసంతో ఎర్రగా ఉండాలి.